గైస్ వెల్కమ్ టు నందనాస్ నేష్. సో ఈ రోజు వచ్చేసి నేను నా డే అంతా ఎలా ఉందో మీకు చూపించబోతున్నాను అనమాట. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో ఈ రోజు నేను కాలేజ్కి వెళ్ళాలి. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది, 7:57 అయింది. సో ఒక 1 hour లో నేను కాలేజ్కి వెళ్ళాలి. రోజు సన్నీగా చాలా బాగుంటుంది క్లైమేట్, బట్ ఈ రోజు చూపిస్తాను ఎలా ఉందో. ఈ రోజు ఫుల్ వర్షం పడుతుంది. ఐ డోంట్ నో వై. రోజు సన్నీగా ఉంటుంది, ఈ రోజు ఎలా. ఆల్సో నేను ఒక 1 week నుంచి స్కిన్ కేర్ చేస్తున్నాను. ఐ థింక్ ఇట్స్ 6 days. సో ఈ 6 days నుంచి నేను స్కిన్ కేర్ స్టార్ట్ చేశాను. ఇంకా మార్నింగ్ లేవగానే జస్ట్ బ్రష్ చేసేసి ఫేస్ వాష్ చేసేసుకొని స్కిన్ కేర్ చేసుకుంటాను. అండ్ దాని తర్వాత ఐ విల్ డూ మై బ్రేక్ఫాస్ట్. సో బ్రషింగ్ అయిపోయిన తర్వాత నేను స్కిన్ కేర్ స్టార్ట్ చేశాను. సో నా స్కిన్ కేర్ రొటీన్ వచ్చేసి ఫస్ట్ క్లెన్జర్, సెకండ్ స్టెప్ వచ్చేసి స్నేల్ మ్యూసిన్ పవర్ ఎసెన్స్, అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి సీరమ్, అండ్ దెన్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్. ఇలా ఉంటుంది అనమాట. అండ్ నేను యూస్ చేసే ప్రొడక్ట్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, కామెంట్ బాక్స్ లో కూడా పిన్ చేస్తాను, కావాలంటే చెక్అవుట్ చేయండి. సో ఐఎమ్ డన్ విత్ మై స్కిన్ కేర్. సో ఇప్పుడు వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకొని తినేస్తాను. బ్రెడ్ తింటాను అనమాట. మార్నింగ్ బ్రెడ్ టోస్ట్ కానీ శాండ్విచ్ కానీ అట్లా ఏమైనా తింటాను. బట్ ఈ రోజు బ్రెడ్ అయిపోయింది. ఇంకా నేను మిల్క్ బాయిల్ చేస్తున్నాను కార్న్ఫ్లేక్స్ తో తిందామని చెప్పి. జనరలీ దోశ, ఇడ్లీ ఇట్లాంటివే ప్రిపేర్ చేస్తాను, కానీ ఈరోజు నేను ఒక్కదాన్నే కాబట్టి ఇంకా నేను కాన్ఫ్లెక్స్ తినేస్తున్నాను. అండ్ నేను ఈ కోకోపీట్లో పుదీనావి లీవ్స్ తీసేసి స్టెమ్ వరకు పెట్టాను అనమాట. అంటే స్టోర్లో నేను తెచ్చుకునింది యూస్ చేసిన తర్వాత ఆ లీవ్స్ అన్నీ అయిపోయిన తర్వాత స్టెమ్ వరకు పెట్టాను. ఒక 4-5 days తర్వాత చిన్న చిన్నగా గ్రీన్గా అయిపోయింది అనమాట. ఫస్ట్ అయితే ఎండిపోయింది, బట్ ఇలా తర్వాత చిన్న చిన్న లీవ్స్ వచ్చాయి. మనం పెట్టిన మొక్క నిజంగా ఇలా పెరిగితే ఎంత బాగుంటుందో కదా. నేనైతే అస్సలు అనుకోలేదు అనమాట. అంటే చిన్న కాడ పెడితే మొక్క ఎలా వచ్చేస్తుంది ఈ ఫీలింగ్లోనే ఉన్నాను నేను. బట్ నిజంగానే మంచిగా వచ్చింది అనమాట. ఇంకా తర్వాత మోస్ట్లీ ఒక్కదాన్నే ఉంటైతే ఇలాగే తింటాను అనమాట, ఫోన్ చూస్తూ అలాగా. సో వీడియో కోసం సోఫాలో కూర్చున్నాను, లేదంటే బెడ్ మీదే కూర్చొని తినేస్తా. ఇంకా దాని తర్వాత నేను చదవడం స్టార్ట్ చేశాను. నాకు మార్నింగ్ టైంలోనే మైండ్ ఫ్రెష్గా ఉండి కొంచెం చదివిన మైండ్కి ఎక్కుతుంది. తర్వాత నాకు అసలు ఇంట్రెస్ట్ కూడా రాదు. సో ఏమైనా చదివేది ఉన్న వర్క్ ఏమన్నా ఉన్నా నేను మోస్ట్లీ మార్నింగ్కి కంప్లీట్ చేసేసుకుంటాను. ఒక 1 hour అట్లా అయితే చదివాను. అట్లీస్ట్ 1 hour అన్నా కంటిన్యూ అయితే చదవాలనుకున్నాను, బట్ 40 minutes బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. కాలేజ్కి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు టైం అయిపోయింది 10కి కాలేజ్ నాకు, బట్ ఇప్పుడే 9:35 అయిపోయింది. నాకు వాకింగ్కే 25 minutes అనమాట. ఇంకా నేను రెడీ అయ్యి లేట్ అయిపోతుంది. ఎనీవేస్ నేను ఫాస్ట్గా అయితే వెళ్ళిపోవాలి. ఆల్సో నేను ఇప్పుడు స్నానం ఏం చేయట్లేదు, జస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాను. బికాస్ ఈవినింగ్ స్విమ్మింగ్ క్లాస్ ఉందన్నమాట. మళ్ళీ స్విమ్మింగ్కి ముందు ఒకసారి చేయాలి, స్విమ్మింగ్ తర్వాత ఒకసారి చేయాలి. అన్నిసార్లు చేసే ఓపిక నాకు అసలు లేదు. సో ఇప్పుడైతే నేను జస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళిపోతాను. సో డ్రెస్ అయితే చేంజ్ చేసేసాను, ఇంకా పోనీ వేసుకొని వెళ్ళిపోవడమే. ఇంకా డైలీ అయితే పోనీనే వేసుకుంటున్నాను. కొంచెం లాంగ్ అయిందనమాట హెయిర్, నేను క్యారీ చేయలేకపోతున్నా హెయిర్ లీవ్ చేసుకుంటే. సో ఇంకా పోనీనే వేసేసుకుంటున్నాను, అయితే కొంచెం కంఫర్టబుల్గా కూడా ఉంటుందని చెప్పి. కాలేజ్లో క్లాస్ ఏమీ కాదు, కెరియర్ ఫేర్ జరుగుతుంది. ఇంకా అందులో పార్ట్ టైమ్స్ కూడా ఏమైనా ఉంటాయేమో చూద్దామని చెప్పి నేనైతే వెళ్ళాను. సో ఇంకా కాలేజ్కి టైం అయిపోతుందని చెప్పి తొందరగా బ్యాగ్ ప్యాక్ చేసేసుకుంటున్నా. వాటర్ బాటిల్ అండ్ అంబ్రెల్లా. వర్షం పడుతుంది అనమాట, అంబ్రెల్లా కంపల్సరీ. అండ్ వాటర్ బాటిల్ లేకుండా నేను అస్సలు బయటకే వెళ్ళను. పక్కా వాటర్ బాటిల్ అయితే ఉండాల్సిందే. సో ఇంకా స్టార్ట్ అయిపోదాము, చాలా టైం అయిపోయింది. అసలు నా బ్యాడ్ లక్ ఏంటో కానీ నేను ఇంట్లో ఉన్న రోజులు సన్నీగా ఉంటుంది. ఎప్పుడైతే నేను బయటకు వెళ్ళాలన్నా, కాలేజ్కి వెళ్ళాలన్నా వర్షం పడిపోతుంది. నాకు అసలు వర్షంలో బయటకు వెళ్ళాలంటే ఎంత చిరాకు అంటే అంత చిరాకు. ఫ్లాట్ నుంచి యూనివర్సిటీకి వెళ్ళడానికి నాకు 20 to 25 minutes అట్లా పడుతుంది. మధ్యలోనే వర్షం ఆగిపోయింది, ఇంకా వెళ్ళిపోయాను కాలేజ్కి. అయితే కొంచెం ఎర్లీగానే వెళ్ళాను అనుకుంటా. ఫెయిర్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అంటే స్టార్ట్ అయింది కానీ అన్ని స్టాల్స్ అయితే ఓపెన్ చేయలేదు. అండ్ ఇంకా నేను కింద లాంజ్ ఉంటుంది, ఇంకా అక్కడ కూర్చుందామని చెప్పి వచ్చేసాను. కింద అయితే లాంజ్లో కొంచెం తక్కువ మెంబర్స్ ఉంటారనమాట. సో నాకు అక్కడ ఫ్రీగా ఉండొచ్చు అని చెప్పి అక్కడికి వెళ్ళి కూర్చున్నాను. సో లాంజ్ పక్కనే ఇలా సెటప్ ఉందన్నమాట. అంటే యూనివర్సిటీలో ఫ్రీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, ఎవ్రీడే ఉంటుంది అనమాట. మార్నింగ్ 8 to 10 అవైలబుల్ ఉంటుంది. అంటే అన్నీ ఉండవు, కార్న్ఫ్లేక్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. బ్రెడ్ ఉంటుంది, బ్రెడ్ కూడా అన్ని టైప్స్ ఉంటాయి మనకి. వీట్ బ్రెడ్, నార్మల్ మైదా బ్రెడ్, అన్ని కాఫీ, మిల్క్ అన్నీ ఉంటాయి. మనమే ప్రిపేర్ చేసుకొని తినాలి. ఇంకా కొంచెం సేపు అలా వీడియో షూట్ చేసి ఒక 10-15 minutes అట్లా వెయిట్ చేశాను. మళ్ళీ చూసేసరికి అన్ని స్టాల్స్ అయితే ఓపెన్ అయి ఉన్నాయి. మోస్ట్లీ అన్ని ఓపెన్ అయిపోయి ఉన్నాయి అనమాట. వెళ్ళిపోయాను. ఇట్లా ఉంటుందన్నమాట. సో నేనైతే పార్ట్ టైం కోసం చూస్తున్నాను అనమాట, బట్ ఒక పార్ట్ టైం కూడా ఏం లేదు, అసలు జాబ్సే లేవు బేసికలీ. ఇక్కడంతా ఏముందంటే లైక్ CV ఎలా బిల్డ్ చేసుకోవాలి, మనకి జాబ్ సెర్చింగ్ అలా హెల్ప్ చేస్తున్నారు అనమాట. అనవసరంగా వెళ్ళని అనిపించింది. సో ఇట్లా వాళ్ళు స్టాల్స్ పెట్టుకుంటారు కదా, వాళ్ళు ఏంటంటే స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేయడానికి వాళ్ళ దగ్గర కొన్ని ఫ్రీబీస్ పెట్టుకుంటారు అనమాట. లైక్ స్టేషనరీ థింగ్స్, ఫుడ్, డ్రింక్స్ ఇట్లా ఉంటాయి. ఇంకా వాటిలో నేను కొన్ని నాకు కావాల్సినవి తీసుకున్నాను. సో అలా నేనైతే ఒక 2-3 బ్యాగ్స్ తీసుకున్నాను. అంటే బ్యాగ్స్ లోపల ఏమో తెలియదు అనమాట. ఇంకా వచ్చాక కూర్చొని చూసుకుంటున్నాను. మళ్ళీ లాంజ్కి వచ్చేసి కొంచెంసేపు కూర్చున్నాను అనమాట.
ఇంకా అక్కడ కూర్చొని ఏమేమి వచ్చాయని చూసుకుంటున్నాను. ఎంతైనా ఫ్రీగా వస్తే భలే ఉంటుంది కదా. అన్నిటికంటే ఈ వాటర్ బాటిల్ అయితే బెస్ట్ అనమాట. సిప్పర్ వాటర్ బాటిల్ ప్లస్ థర్మల్ ఫ్లాస్క్, ఇది చాలా యూస్ఫుల్ కదా. నేను ఆల్రెడీ కొనుక్కుందామని చూస్తున్నాను అనమాట. అంటే నాకు స్విమ్మింగ్కి సిప్పర్ బాటిల్ అయితే బాగుంటుందని చెప్పి అనిపించింది. నార్మల్ సిప్పర్ ఉంది కానీ చాలా చిన్నది, నాకు సరిపోవట్లేదు అనమాట స్విమ్ చేసేటప్పుడు. ఇంకా కొన్ని శానిటైజర్స్ ఇట్లాంటివి తీసుకున్నా. ఇంకా అక్కడ నాకు పియానో కనిపించింది, కొంచెం సేపు ప్లే చేస్తాను. ఆఫ్ కోర్స్ నాకు రాదు, బట్ ప్లే చేయాలనిపించింది అనమాట. ఇంకా ఆకలి వేస్తే నేను కాలేజ్లోనే ఫ్రెంచ్ ఫ్రైస్ కొనుక్కొని తినేసాను. ఫ్రెంచ్ ఫ్రైస్ విత్ చీజ్ నాకు చాలా ఫేవరెట్ ఇది. హాయ్ గాయస్, ఇప్పుడు టైం వచ్చేసి 6 అయింది అనమాట. నేను స్విమ్మింగ్ క్లాస్కి వెళ్ళాలి. 7కి క్లాస్ రెడీ అయిపోయి వెళ్ళేసరికి టైం సరిపోతుంది. 6:40 ఆ టైంకి అక్కడ ఉంటే నేను వెళ్ళి స్విమ్ సూట్లోకి మళ్ళీ చేంజ్ అయిపోవాలి. సో యా, ఆఫ్టర్నూన్ 2:30 అలా అయిందనమాట ఇంటికి వచ్చేసరికి. వచ్చిన తర్వాత తినేసి పడుకున్నాను వెంటనే. ఇంకా 3 hours అలా పడుకున్నాను. సో ఇప్పుడైతే క్విక్గా రెడీ అయిపోదాం. లెట్స్ ప్యాక్ మై బ్యాగ్ ఫర్ స్విమ్మింగ్ క్లాస్. సో ఈ బ్యాగ్ తీసుకెళ్తున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసి టవల్ పెద్దది పట్టట్లేదు అని చెప్పి నేను చిన్న టవల్ తీసుకుంటున్నాను. స్విమ్ సూట్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి స్విమ్ సూట్, క్యాప్ అండ్ గాగల్స్ కూడా కావాలన్నమాట. బికాస్ నేను అండర్ వాటర్ స్విమ్ చేస్తున్నాను. వాటర్ బాటిల్, ఆకలేస్తుందేమో అని చెప్పి ఈ కేక్ తీసుకుంటున్నాను. ఎయిర్ పాడ్స్ అనమాట, లిప్ బామ్, అంబ్రెల్లా, వర్షం పడుతుంది అనమాట సో పెట్టుకోవాలి. సో యా, స్నానం అయితే చేసేసాను. ఇప్పుడు క్విక్గా రెడీ అయిపోవాలి. చాలా లేట్ అయిపోయింది ఇప్పటికి. 20 minutesలో నేను అక్కడికి వెళ్ళిపోవాలంటే అసలు చాలా కష్టం. సో యా, లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. అసలు ఎంత ఫాస్ట్గా నడిచానంటే నేను పరిగెత్తాను కూడా ఎవరు లేని ప్లేస్లో. అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాను. 15 minutesలోనే నేను యూనిక్కి రీచ్ అయిపోయాను. స్విమ్మింగ్కి వచ్చేసాను అనమాట క్లాస్కి. ఇంకా 5 minutes టైం ఉంది. ఎగ్జాక్ట్ టైంకి లోపలికి పంపిస్తారు. సో యా, ఈ 5 minutes అయితే వెయిట్ చేయాలి. ఇక్కడ కాఫీ మెషిన్స్ ఉన్నాయి, స్నాక్స్ కాఫీ అక్కడ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ వెయిటింగ్ అనమాట కనిపిస్తుందా, ఈజ్ వెయిటింగ్ అండ్ దోస్ ఆర్ కాఫీ మెషిన్స్. సో నేను ఇప్పటికీ చేంజింగ్ రూమ్ లో ఉన్నాను. చేంజ్ చేసేసుకున్న తర్వాత నేను స్విమ్మింగ్కి వెళ్ళిపోతాను డైరెక్ట్ గా. ఇక్కడ నుంచి ఫోన్ ఎలా ఉండదు అనమాట లోపలికి స్విమ్మింగ్ కి. ఇంకా ఇక్కడ చేంజింగ్ రూమ్ లో ఏంటంటే లాకర్స్ ఉంటాయి. మన బిలాంగింగ్స్ అన్ని ఇందులో పెట్టుకొని మనం కీస్ స్విమ్మింగ్ కి తీసుకెళ్ళిపోవచ్చు. సో యా, నేనైతే స్విమ్ సూట్ లోకి చేంజ్ అయిపోయాను. స్విమ్మింగ్ కి వెళ్ళొచ్చిన తర్వాత నేను మాట్లాడతాను మీతో. ఇంకా స్విమ్మింగ్ చేసిన తర్వాత డ్రైయర్స్ ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి, మనం హెయిర్ డ్రై చేసుకుని వెళ్ళొచ్చు. సో ఇప్పుడే నేను బయటకు వచ్చాను అనమాట. దట్స్ మై కాలేజ్. ప్లీజ్ ఇగ్నోర్ దిస్ హెయిర్ ఇలా ఎందుకు ఉంది అంటే నేను కోమ్ మర్చిపోయాను. ఎవ్రీ వీక్ జరిగేదే, రోజు మర్చిపోతూనే ఉంటాను. నేను ఫుల్గా తడిచిపోయింది. నా స్కిన్ కేర్ థింగ్స్ అన్ని పెట్టుకోవడానికి ఒక ర్యాక్ కొనుక్కుందాం అనుకుంటున్నాను. అది నేను B&M అని ఒక స్టోర్ ఉంటుంది ఇక్కడ, అందులో చూసాను. సో ఇప్పుడు ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోయేసి అది తీసేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంకా షాపింగ్ అయితే నేను చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసేసాను. 15 minutesలోనే నాకు కావాల్సిన 2 items దొరికిపోయాయి. ఇంటికి అయితే వచ్చేసాను. అండ్ మధ్యలో B&Mకి వెళ్ళాను. అక్కడ నేను వీడియో అయితే ఏం తీయలేదు, బికాజ్ చేతిలో అంతా బ్యాగ్స్ ఉంది, ఒక చేతిలో ట్రాలీ ఉంది. సో నేను తీయలేకపోయాను వీడియో. అండ్ నేను అనుకున్న సైజ్ దొరికింది నాకు, పర్ఫెక్ట్ అనమాట. అసలు నాకు బాగా నచ్చింది ఇది అయితే. అండ్ చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది. బ్లాక్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి 15 pounds పడింది. అసలు నా బడ్జెట్ నేను 10 poundsకి మించకూడదు అనుకున్నాను. బట్ ఏంటంటే ఇంకా ఓకే, క్వాలిటీ బాగుంది కదా అని తీసుకున్నాను. అండ్ ఇది కూడా ఒకటి తీసుకున్నాను అనమాట. అయితే నేను సెట్ చేసి చూపిస్తాను ఆగండి. సో ఇది ఇట్లా అనమాట. అండ్ ఇవి మనం తీసేసుకోవచ్చు. ఇది నేను ఎందుకు కొన్నానంటే క్లాత్ ర్యాక్లో అని చెప్పి కొన్నాను. బట్ ఇది కిచెన్లోకి యూస్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. ఐ మీన్ లైక్ మల్టీపర్పస్ ర్యాక్ అని ఉంది. ఓకే, అంటే క్లోత్స్ ఏమనుకున్నానంటే T-shirts పెట్టినప్పుడు పైన నైట్ వేర్ అలా పెట్టుకుందామని చెప్పి అనుకుంటున్నాను. ఇదైతే బాగుంది. ఇది చాలా తక్కువ వచ్చింది అనమాట, 3 pounds ఉంది. ఇంకా ఓకే కదా అని చెప్పి తీసుకున్నాను. అండ్ ఆల్సో ఇది ఒకటి తీసుకున్నాను. నేను ఇక్కడ వచ్చిన తర్వాత చూసాను, ఇది 2 sides ఉంది. ఐ డోంట్ నో, ఇది కింద ఉంది, మరి ఎలా యూస్ చేయాలో నాకు తెలియదు. నేను ఎందుకు కొన్నానంటే దీన్ని అక్కడ వుడెన్ అనమాట. సో నేను వేడిగా ఐ మీన్ ప్రెషర్ కుక్కర్ అవన్నీ చేసినప్పుడు అది ఏమంటారు కౌంటర్ టాప్ వుడెన్ది, దాని మీద పెడితే అది బ్లాక్గా అయిపోతుంది. సో పాడు చేయడం ఎందుకులే అని చెప్పి ఇది బాగుంది కదా అని చెప్పి తీసుకున్నాను. అక్కడ నేను సరిగ్గా చూడలేదన్నమాట. బట్ ఇప్పుడు ఇటు చూస్తే ఇటు సైడ్ ఉంది అండ్ ఇటు సైడ్ కూడా ఉంది. ఐ థింక్ ఇది పుల్కాస్ చేయడానికి ఏమో, ఐ డోంట్ నో. ఒకసారి గూగుల్ చేసి చూస్తాను ఇది ఎందుకు అని చెప్పి. మాక్సిమం పుల్కాస్ చేయడానికి అనుకుంటున్నాను. అండ్ యా, ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ స్కిన్ అంతా ఫుల్ డ్రై అయిపోయింది. నేను మాయిశ్చరైజర్ కూడా ఏం రాసుకోలేదు, ఇంకా స్నానం చేసేస్తాను కదా అని చెప్పి. స్నానం కూడా కాదు, హెయిర్ వాష్ చేయాలి. నేను హెయిర్ వాష్ చేసి వచ్చిన తర్వాత మీతో మాట్లాడతాను.
సో ఇంకా ఈ ర్యాక్లో అయితే నేను ఇవన్నీ పెట్టేసుకుంటున్నాను. ఇంతకుముందు ఇవన్నీ నేను ఓవెన్ మీద పెట్టేదాన్ని, మొత్తం ఫుల్ క్లమ్జీగా ఉండేది. బట్ ఇక్కడ పెట్టిన తర్వాత మంచిగా ఓవెన్ క్లీన్ ఇప్పుడే స్నానం చేసి వచ్చేసాను అనమాట. హెయిర్ వాష్ చేసుకున్నాను అండ్ మనీ కుక్ చేస్తున్నాడు, ఇంకా తినేసేయాలి. ఫస్ట్ అయితే నేను స్కిన్ కేర్ చేసుకుంటాను. ఒక 1 వీక్ నుంచి నేను స్కిన్ కేర్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. స్కిన్ కేర్ చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే ఇది స్మైల్ 96 మ్యూజియం పవర్ ఎసెన్స్ అనమాట, 96%. కొంచెం డ్రాప్స్ తీసేసుకుంటాను, 2 డ్రాప్స్ అంతే. చాలా బాగుంటుంది, భలే ఉంది కదా. సో దీన్ని ఇలా జస్ట్ ట్యాప్ చేసుకోవాలి. అండ్ నాకైతే అసలు వీటి గురించి ఏమీ తెలియదు కొంచెం కూడా. స్కిన్ కేర్ కానీ క్లోత్స్ కానీ ఎవ్రీథింగ్ నాకు మా అక్కనే చెప్తుంది, ఇది కొనుక్కో అది కొనుక్కో అని చెప్పి. అండ్ మోస్ట్లీ తనే నాకు కొన్ని పంపిస్తుంది, నాకు కానీ మనీకి కానీ క్లోత్స్ ఎవ్రీథింగ్ అనమాట. నా టీషర్ట్స్ కానీ మనీ టీషర్ట్స్ కానీ ఎవ్రీథింగ్ మా అక్కనే మాకు కొని పంపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి సాల్సిలిక్ యాసిడ్ 0.02% మినిమలిస్ట్ బ్రాండ్ నుంచి యూస్ చేస్తున్నాను. ఎక్స్టర్నల్లీ మనం ఏదో చేసిన వేస్ట్ అనమాట. అండ్ ఇంటర్నల్లీ మనం ఎంత మంచి ఫుడ్ తింటే అంత మంచిగా ఉంటుంది మన హెల్త్ కానీ స్కిన్ కానీ ఎవ్రీథింగ్. దట్స్ వాజ్ మై ఒపీనియన్. అండ్ దానికే స్టిక్ అయి ఉన్నాను నా ఒపీనియన్కే. బట్ ఏంటంటే మా అక్క నాకు చాలా ఫోర్స్ చేస్తుంది అనమాట, యూస్ చెయ్యి, చేంజ్ కనిపించకపోతే అప్పుడు అడుగున్నాను అని. అందరూ ఇలా స్కిన్ కేర్ చేసుకుంటూ ఇట్లా క్రీమ్స్ అన్ని రాసుకుంటూ మీతో ఇలా వీడియోస్ లో మాట్లాడుతూ ఉంటారు కదా, ఐఎమ్ అబ్సెస్డ్ విత్ దట్. ఇప్పుడు నేను కూడా అలా మాట్లాడుతూ నాకు భలే హ్యాపీ అనిపిస్తుంది. అండ్ లిప్ బామ్స్ అయితే నేను చాలా యూస్ చేస్తున్నాను. ఒకటేమో అలోవెరాది, లేదంటే వ్యాజ్లిన్ది, ఇంకా చాప్ స్టిక్స్, ఇట్లా చాలా యూస్ చేస్తున్నాను. అండ్ సాల్సిలిక్ యాసిడ్ వచ్చేసి నేను దిస్ ఈస్ ద సెకండ్ టైం, అంటే వీక్లీ వన్స్ యూస్ చేస్తున్నాను. మా అక్క ఏం చెప్పిందంటే ఫస్ట్ ట్రై చేయాలి కదా, నీకు ఓకే సెట్ అయింది అనిపిస్తే, ఇది నీకు పడుతుంది అని అనిపిస్తే అప్పుడు దాన్ని కంటిన్యూ చేద్దామని చెప్పి ఫస్ట్ ఒకసారి యూస్ చేశాను. అన్ని ఆ సాల్సిలిక్ యాసిడ్ యూస్ చేయనప్పుడు నాకు లేవన్నమాట. అలా యూస్ చేశాను, నైట్ అప్లై చేసుకొని పడుకున్నాను. మార్నింగ్కి ఓ మై గాడ్ పింపుల్స్ సార్ ఎలా వచ్చేసాయో, ఇంకా తగ్గలేదు కూడా. సెటాఫిల్ మాయిశ్చరైజర్, క్లెన్జర్ రెండో సెటాఫిల్ యూస్ చేస్తున్నాను. మాయిశ్చరైజర్ అయిపోయింది, ఇంకా నేను దాంతో పాటు ఈ ప్రొడక్ట్స్ అన్ని ఆర్డర్ చేశాను. నాకేమైందంటే 2 క్లెన్జర్సే వచ్చాయి, మాయిశ్చరైజర్ రాలేదు. సో నేను ఇంకా అవి ఎక్స్చేంజ్కి పెట్టాను. ప్రస్తుతానికైతే నివ్యా యూస్ చేస్తున్నాను. ఇది ఏంటంటే బాడీ కోసం అని చెప్పి మేము ఇండియా నుంచి తెచ్చుకున్నాము. ఇది నార్మల్గా బాడీ మాయిశ్చరైజర్, ఇదే యూస్ చేస్తున్నాను. నైటే కాబట్టి మాయిశ్చరైజర్తోనే ఎండ్ చేసేస్తున్నాను. ఇంకా మార్నింగ్ డే టైంలో అయితే సన్ స్క్రీన్ రాసుకుంటాను. సో మనీ అయితే వెజిటేబుల్ రైస్ కుక్ చేశాడు అండ్ ఆమ్లెట్స్ కూడా వేశాడు నా కోసం. నాకు వెజిటేబుల్ రైస్ కిచడీ ఇట్లాంటివి నచ్చవు అనమాట. సో నా కోసం ఆమ్లెట్స్ వేశాడు, నేను పికిల్తో తినచ్చు అని చెప్పి. మనీ అయితే ఆమ్లెట్స్ చాలా బాగా వేస్తాడు, నాకైతే ఇష్టం అనమాట. చాలా పల్చగా వేస్తాడు, బాగుంటాయి. సో మనీ ఈరోజు వర్క్ నుంచి తొందరగా వచ్చేసాడు అండ్ వచ్చి తనే కుక్ చేశాడు. డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఏంటంటే మూవీ చూస్తున్నాం ఇద్దరం. సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇక్కడ వరకు చూస్తుంటే రియలీ 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 వెరీ బిగ్ థ్యాంక్ యూ. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నందనాస్ నెస్ట్. బాయ్.